హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో డెలీషియస్గా ఉండే పిల్లలకి బాగా ఇష్టమయ్యే డోనట్స్ని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఇలాంటి బెస్ట్ బేకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. 300 గ్రామ్స్ మైదా తీసుకోండి. కప్స్లో అయితే కనుక 1 కప్పు 1/4 కప్ మైదా తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని విస్కర్తో కలుపుతూ లంప్స్ లేకుండా జల్లించుకోండి మొత్తాన్ని. ఆ తర్వాత ఈ మైదాని పక్కన పెట్టేద్దాము. ఈ మైదాని పక్కన పెట్టేసుకుందాం. ఒక క్లీన్ బౌల్లో 100 ml కాచిన పాలను తీసుకోండి. కొంచెం వేడిగానే ఉండాలి పాలు, చల్లగా ఉండకూడదు. ఇందులో డ్రై ఈస్ట్ వేసుకోండి. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది మార్కెట్లో మీకు దొరుకుతుంది. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాక్టివ్ డ్రై ఈస్ట్ వేసాను. ఇందులోనే 2 లార్జ్ ఎగ్స్ వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా విస్కర్తో బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నాక ఇది యాక్టివ్ డ్రై ఈస్ట్ కాబట్టి కొంచెం లేట్గా పొంగుతుంది. సో దీన్ని క్లింగ్ ర్యాప్ వేసి పక్కన పెట్టేయండి. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అయితే కనుక తొందరగానే అయిపోతుంది. మీకు ఇక్కడ ఆప్షనల్గా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్. అయితే అంత అవసరం పడదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక నచ్చితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా క్లింగ్ ర్యాప్ వేసి పక్కన పెట్టేస్తే 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత చూస్తే ఇది ఇలా పొంగుతుంది మంచిగా. ఈస్ట్ బాగా రైజ్ అవ్వాలి. ఇలా రైజ్ అయిన ఈస్ట్ని కొంచెం కలుపుతూ బీట్ చేసుకుని లైట్గా కలిపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్లో మనం జల్లించుకున్న మైదా ఉంది కదండి, ఆ మైదాని తీసుకొని బ్యాచెస్గా కొంచెం 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 వేస్తూ కలుపుదాం. ఒకేసారి కలిపేస్తే కనుక మొత్తం లంప్స్ ఫామ్ అయిపోతాయి. కొంచెం కొంచెం ఫస్ట్ కొంచెం అలా వేసుకుంటూ కలుపుకోండి. ఫస్ట్ విస్కర్తో కలపండి, అంటే లూజ్గా ఉంటుంది కదా, చేతికి అంటుకుపోయిద్ది. ఆ తర్వాత మొత్తం పిండి అంతా వేసేసామని అన్నప్పుడు విస్కర్ని జల్లించేసి పిండి అంతా తీసేసి హ్యాండ్స్ మంచిగా క్లీన్ చేసుకొని హ్యాండ్స్తో కలపండి. ఇది బాగా నీట్ చేసుకోవాలండి. ఎంత నీట్ చేసుకుంటే అంత బాగా డోనట్స్ సాఫ్ట్గా వస్తాయి. బాగా నీట్ చేయకపోతే కనుక డోనట్స్ మంచిగా సాఫ్ట్గా రావు. సో చాలా వరకు హ్యాండ్స్కి ప్రెషర్ పెట్టాలి ఇక్కడ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక చాపింగ్ బోర్డ్ కానీ, లేదంటే మీ సర్ఫేస్ మంచిగా కిచెన్లో క్లీన్గా ఉంటే కనుక ఆ సర్ఫేస్ మీద కొంచెం బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసి అప్లై చేయండి. అప్లై చేసి దాని మీద ఇందాకలా మనం ఇది నీట్ చేసుకున్న డవ్ ఉంది కదా, పిండి ముద్ద, ఇది తీసుకొని ఇలాగ చేత్తో ఎలాగైతే నేను చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే తీసుకోండి. అది 10 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్ అయినా పర్లేదు, తీసుకోండి. తీసుకున్న బటర్ని ఇలా పిండి ముద్దలో మధ్యలో పెట్టి దాన్ని బాగా స్మాష్ చేస్తూ మంచిగా నీట్ చేయాలి. గట్టిగా నీట్ చేస్తేనే, ప్రెషర్ పెట్టి బాగా నీట్ చేస్తేనే పిండి బాగా కలిసి బాగా సాఫ్ట్గా వచ్చింది డోనట్స్. ఇక్కడ మీరు ఈ ప్రాసెస్లో ఎంతగా నీట్ చేస్తారో అంత బెస్ట్గా ఉంటుంది డోనట్స్. నాలాగా మాత్రం మీరు ఇలా ఫ్రిడ్జ్లోనే ఉండి రూమ్ టెంపరేచర్ రాకముందే బటర్ తీసుకోకండి. ఇక్కడ నాకు టైం లేదని చెప్పి అలా తీసుకున్నాను. ఇలా బాగా నీట్ చేసిన తర్వాత అదే ఎప్పుడు మనం కలిపిన బౌల్లోనే పెట్టేసి దాని మీద ఆయిల్ అప్లై చేసి ఒక మూతైనా పెట్టేయండి. 1 to 2 అవర్స్ దాకా అలా ఉంచండి. ఇదిగోండి 2 అవర్స్ తర్వాత ఎలా డబుల్ అయిందో. ఇలా డబుల్ అయ్యేదాకా ఖచ్చితంగా అలా ఉండాలి. డబుల్ అవ్వకముందు మాత్రం మీరు తీయకండి. డబుల్ అవ్వగానే ఇలా పంచ్ ఇవ్వండి. పిండి ముద్దకి ఇలా పంచిచ్చి స్లోగా
దాన్ని కింద నుంచి పైకి అలా తీస్తూ పిండిని కలుపుతూ ఇంకొకసారి లైట్గా కలపండి. ఇప్పుడు మాత్రం ఈ టైంలో మాత్రం ఈ డౌని ఈ పిండి ముద్దని మాత్రం మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మాత్రం చేయకండి. చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి స్లోగా తీసుకోండి. చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని ఈచ్ 20 గ్రామ్స్ ఒక చపాతీ చేయడానికి ఎంత కావాలో అంత తీసుకోండి. చాలా ఎక్కువ అవసరం లేదు, లేదంటే పెద్ద పెద్ద డోనట్స్ వచ్చేస్తాయి. ఫ్రై అవ్వడానికి కూడా లేట్ అవుతుంది. ఇలా తీసుకొని పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి మన ఫింగర్తోనే హోల్ పెట్టండి. లేదంటే మీ దగ్గర డోనట్ కట్టర్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో పెట్టండి. నా దగ్గర డోనట్ కట్టర్ లేదు కాబట్టి నేను ఫింగర్తోనే పెట్టాను. ఇలా బోర్డుకి పిండి రాసి ఆ పిండి మీద ఇలా ఫింగర్ పెట్టి తిప్పుతూ ఉంటే రింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడే మీరు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా స్లోగా చేయండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మాత్రం పిండిని నలపకండి. ప్రెషర్ ఎక్కువ ఇస్తే కనుక లోపల ఉన్న ఫెర్మెంట్ అయింది మొత్తం మళ్ళీ పోతుంది, మళ్ళీ పొంగడానికి చాలా లేట్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకొని డోనట్స్ అన్నీ చేసుకోండి. నేనేమో ఇలా చపాతీ పిండిలా తీసుకుంటున్నాను, కట్ చేసుకోలేదు. మీరైతే కనుక కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక క్లాత్ వీటి మీద పెట్టేసి క్లాత్తో కవర్ చేసేసి ఇంకో 1 అవర్ దాకా అలా ఉంచేయండి. 30 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా. ఆ తర్వాత 1 అవర్ తర్వాత చూసారా ఎలా అయిందో. నేను హోల్స్ అప్పటికి పెద్దవే చేశాను, అయినా సరే పొంగడం వల్ల హోల్స్ అన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా పొంగినప్పుడే డోనట్స్ చేయాలి. అది డబుల్ అయినప్పుడే, డబుల్ అవ్వకముందు డోనట్స్ చేయకూడదు. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత కళాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత అంటే ఎక్కువగా మనం పునుగులు వేసుకున్నప్పుడు ఎంత హీట్ చేసుకుంటామో అంత హై ఫ్లేమ్లో ఉండకూడదు, లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్నప్పుడే పెట్టేయాలి. అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. లో నుంచి మీడియంకి మధ్యలో ఉన్న ఫ్లేమ్లో పెట్టి ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి డోనట్స్. ఎక్కువగా ఫ్రై చేస్తే కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కనుక లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, అవుటర్ లేయర్ మొత్తం బ్లాక్ కలర్లో మారిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో అప్పుడు తినడానికి బాగోదు, డైజెషన్ కూడా అవ్వదు. ఇలా స్లోగా ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో తిప్పండి, పెద్ద పెద్ద గెంటెలతో తిప్పకండి, డోనట్స్ విరిగిపోతాయి. ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో పెట్టేటప్పుడు కూడా స్లోగా పెట్టండి. మన చేతి ప్రెషర్ కూడా తగలకుండా చాలా స్లోగా వేయాలి ఆయిల్లో కూడా. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను పెట్టడం మర్చిపోయాను, ఎక్కడో మిస్ అయిపోయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి నిదానంగానే. దీనికి మాత్రం పేషెన్స్ కావాలి, స్లోగానే ఫ్రై చేసుకోండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం 60 రూపీస్ 70 రూపీస్ పెట్టి డోనట్స్ తీసుకోవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకునే డోనట్స్ చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి డోనట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా స్లోగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీలో నేను చూపించినట్టుగానే చేయండి, పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తుంది. చేశాక మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా స్లోగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై అవుతున్నప్పుడే మీ దగ్గర చాక్లెట్ కనుక ఉంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. ఒక సాస్ ప్యాన్లో వాటర్ వేసుకొని దాని మీద ఇంకో గిన్నె పెట్టి అందులో చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టకండి, చాక్లెట్ మాడిపోతుంది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే తీసేయండి ఒక్కొక్కటి, లేదంటే మాడిపోతుంది. ఇది నేను నైట్ టైం చేస్తున్నా కాబట్టి డిమ్ లైట్ కలర్ కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటి చాక్లెట్ సిరప్లో ముంచుకోండి.
ఉట్టిగైనా తిన్నా బాగానే ఉంటుంది కానీ చాక్లెట్ సిరప్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది. డోనట్స్ కాబట్టి ఖచ్చితంగా చాక్లెట్ సిరప్లో ఉంటేనే బాగుంటుంది. మీ దగ్గర స్ప్రింకిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా వేసుకోండి, డెకరేషన్గా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ స్ప్రింకిల్స్ వేసేటప్పుడు నా పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా మేము వేస్తాం అని చెప్పి వేస్తున్నారు. కానీ ఈ రెసిపీ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, రెసిపీలో ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయి డోనట్స్. ఇలా వచ్చిన తర్వాత దీన్ని నేను బ్రేక్ చేసి కూడా చూపిస్తాను, లోపల ఎంత ఎయిర్ బబుల్స్తో ఎంత బాగుందో అని చెప్పి, ఎంత స్పాంజీగా లోపల ఉందో చూపిస్తాను. వేడిగా ఉన్నాయి కాబట్టి అప్పుడే చాక్లెట్ సిరప్ వేసా కదా, ఇంకా చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి. మీకు కావాలంటే డోనట్స్ ఇలా చేసి చాక్లెట్ సిరప్ పెట్టి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోద్ది, చాక్లెట్ సిరప్ టైట్ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా లోపల ఫర్మెంట్ అయిందో. ఇన్స్టెంట్ ఈస్ట్ ఉంటే కనుక మీకు 30 minutes to 1 hour కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 30 minutes సరిపోతుంది. వెంటనే ఈస్ట్ రేజ్ అయిపోతుంది. నాది యాక్టివ్ డ్రై ఈస్ట్ కాబట్టి కొంచెం స్లోగా రేజ్ అయితే, కుదిరితే కనుక మీరు ఇన్స్టెంట్ ఈస్టే వాడండి. కానీ రెసిపీ మొత్తం మెజర్మెంట్స్ అయితే అదే. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. Thank you guys for watching this video.